అయిపోయింది సార్. ఇంకా ఆవిడ ఇంక చాలా మాట్లాడారు. ఇంకోటి కూడా ఏంటన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు రప్ప అని అడుగుతా ఉన్నారు అధికారంలోకి వస్తానే. జగన్మోహన్ రెడ్డి గారు రప్ప అని అడుగుతున్నారు అనలేదు. మీ టీడీపీ నాయకులు, మీ టీడీపీ కార్యకర్త, ఆ వ్యక్తి ఆ రోజు కూడా మీకు చూపించాం. ఎవరైతే ఆ రప్ప ఆ యొక్క ప్లకార్డ్ పట్టుకొని ఉన్నటువంటి వ్యక్తి టీడీపీ కార్యకర్త అయితే ఆ రోజు ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే టీడీపీ కార్యకర్త బోర్డు అందరికీ సమానంగా ఇచ్చాను. మీరు అందరూ కూడా మాట్లాడారు. టీడీపీ కార్యకర్త ప్లకార్డు పట్టుకున్నాడంటే వాడు ఎంత కోపం వచ్చిందో ఈ ప్రభుత్వం. మీ అభిప్రాయం అర్థమైంది. ఇస్తాను, మీరు కంక్లూడ్ చేద్దరు కానీ కంక్లూడ్ చేద్దరు కానీ ఇస్తాను ఆగండి. లక్ష్మణరావు గారు కంక్లూడ్ చేద్దరు కానీ ఆగండి. లక్ష్మణరావు గారు ఇస్తాను. లక్ష్మణరావు గారు మీకు ఇస్తాను, కంక్లూడ్ చేద్దరు కానీ దయచేసి సమయం పాటించండి. మీకు ఇస్తాను, మీరు కంక్లూడ్ చేద్దరు కానీ మీకు ఇస్తాను. వినీల్ గారు కంక్లూడ్ చేయండి. ఎవరో ఒకరిని, ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. ఒకరు కంక్లూడ్ చేసేప్పుడు ఒకరు మ్యూట్ చేయండి. వినీల్ గారు కంక్లూడ్ చేయండి. ఇక్కడ లక్ష్మీనాథ్ గారు ఆయన ఆపవమ్మా ఏంటమ్మా అని అంటే ఇక్కడ ఒకటి చెప్పాలండి. వైసీపీ పార్టీ అధ్యక్షుడికే తల్లిని చెల్లిని గౌరవించడం తెలియదు. వాళ్ళ పార్టీలో రాజశేఖర్ రెడ్డి గారి పోయాడు. ఆ పార్టీ అధికార ప్రతినిధిగా వీళ్ళ భాష ఎంతకన్నా బాగుంటుందని చెప్పైతే మనం ఆశించడం కూడా తప్పు ఒకటి. అండ్ ఇంకోటి, డిబేట్ లో ఆయన ఏం మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారికి ప్యాలెస్ ఉంటే హైదరాబాద్ లో ఆయనకి అది వాళ్ళ మామగారు కట్నంగా ఇచ్చారు ఎన్టీ రామారావు గారు. దాని మీద ఆయన ఇల్లు కన్స్ట్రక్షన్ కి లోను ఈఎంఐలు ఉన్నాయి. 2004 ఎలక్షన్లకు ముందు రాజశేఖర్ రెడ్డి గారు ఇల్లు కూడా నేను అమ్ముకోవడానికి నాకు అవకాశం ఇవ్వండి, నాకు ఎలక్షన్ లో ఖర్చు పెడతానికి డబ్బులు లేవన్న స్థాయి నుంచి వన్ టైం సీఎం అయ్యేసరికి ఎన్ని ఎస్టేట్లు వచ్చినాయి. మీరు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నిర్మించబోయే ఇల్లు గురించి మాట్లాడుతున్నారు. ఇడుపులపాయలో వాళ్ళ ఎస్టేట్ ఎన్ని ఎకరాల్లో ఉందండి? 100 ఎకరాల్లో ఉంది. పులివెందుల్లో వాళ్ళ ఎస్టేట్ ఎన్ని ఎకరాల్లో ఉందండి? వీళ్ళు మాట్లాడుతున్నారు ఎవరికి ఎన్ని ఎస్టేట్లు ఉన్నాయని చెప్పి. చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఎన్నికల అఫిడవిట్ లో చాలా క్లియర్ గా అకౌంటబుల్ గా ఆయన ట్రాన్స్పరెంట్ గా ఆయన ఎన్నికల అఫిడవిట్ ఉంటది. ఆయన హెరిటేజ్ సంస్థల ద్వారా ఆయన రిచెస్ట్ సీఎం అనేది కంట్రీ లెవెల్లో అందరికీ తెలిసిన విషయమే. అదేమి అవినీతి సొమ్ము కాదు. ఆయన ఆస్తులు, ఆయన లావాదేవీలన్నీ ఎన్నికల అఫిడవిట్ లో ఆయన మెన్షన్ చేశారు. అలానే చంద్రబాబు నాయుడు గారు జైలు గురించి నువ్వు మాట్లాడుతున్నావు. 43,000 కోట్లు ఈడీ జప్తు చేసి దాని మీద 16 నెలలు జగన్మోహన్ రెడ్డి జప్తు చేసి 43,000 కోట్లు ఈడీ దాంట్లో అరెస్ట్ చేసింది. చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ కేసు 3,000 కోట్లు అని చెప్పి, ఆ తర్వాత 2,700 కోట్లని, ఆ తర్వాత 400 కోట్లు, తర్వాత 250 కోట్లని మాట్లాడిన మీరు 53 రోజులు ఆయన్ని నిర్బంధించారు. 53 రోజుల్లో కనీసం మీరు ఆఖరికి 27 లక్షలు అని చెప్పారు. ఎక్కడ 1,000 కోట్లు, ఎక్కడ 27 లక్షలు? కనీసం 27 లక్షలు మీరు నిరూపించగలిగారా? అధికారం మీదే కదా. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందన్నారు. 1 ఎకరం మీరు నిరూపించగలిగారా? పోలవరాన్ని ఏటీఎం లాగా వాడారన్నారు. దాంట్లో అవినీతి మీరు నిరూపించగలిగారా? అలానే ఈయన మాట్లాడుతున్నారు ప్రజాధనం వృధా అయిపోతుంది అని చెప్పి. ఇదే ప్రజాధనాన్ని వృధా చేసింది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? ఈయన ఆఖరికి ఆయన పర్సనల్ గా టూర్లు, వాళ్ళ పిల్లల కాన్వకేషన్ గురించి వెళ్ళేటప్పుడు కూడా ప్రజాధనం ఖర్చు పెట్టి వెళ్ళిన మాట వాస్తవం కదా. గంటకి 50 లక్షల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు సొంత డబ్బులతో వెళ్ళారు. కేసు పెడతాండి.
నీ మీద కేసు పెడతా. లక్ష్మణరావు గారు మహిళలతో మాట్లాడేటప్పుడు మంచిగా మాట్లాడండి. లక్ష్మణరావు గారు లక్ష్మణరావు గారు మహిళలతో మాట్లాడేటప్పుడు మంచిగా మాట్లాడాలి. మీరు కన్నా తేడాగా మాట్లాడితే అది మీ మీద కేసు అవుతుంది. ఆవిడ మీద మీరు కేసు పెడతాం కాదు, మహిళలు కేసు పెడితే మీకు ప్రాబ్లం అవుతుంది. మీరు మంచిగా మాట్లాడాలి. సొల్లు వాగుడు అనే మాటని ఒక మహిళని మాట్లాడొద్దు. మీరు గౌరవంగా విమర్శించండి. మీరు గౌరవంగా విమర్శించండి లక్ష్మణరావు మీరు గౌరవంగా సొల్లు మాటలు మాట్లాడుకునే మాటను మీరు మాట్లాడకూడదు. మహిళని మీరు ఒక మేల్తో మాట్లాడితే ఓకే, ఫిమేల్తో మాట్లాడేటప్పుడు మాట్లాడదు. గౌరవంగా మాట్లాడండి. అయినా మీకు ఇస్తాను ఆగండి, ఇది మీ సమయం కాదు. మీరు కంక్లూడ్ చేద్దరు. కానీ లక్ష్మణరావు గారు మ్యూట్లో పెట్టండి. లక్ష్మణరావు గారు మ్యూట్లో పెట్టండి. మీరు మాట్లాడేటప్పుడు వాళ్ళు మాట్లాడితే నేను మ్యూట్లో పెడతా. లక్ష్మణరావు గారు మీరు ఒక మహిళతో మాట్లాడేటప్పుడు మహిళా ప్యానలిస్టులు ఉన్నప్పుడు సొల్లు మాటలు మాట్లాడుకో అని ఏకవచనాన్ని మీరు అలా మాట్లాడటం తప్పు. అది మీరు కేసు పెడుతున్న సంగతి. వాళ్ళు మహిళలు రివర్స్ కేసు పెడితే మీకు తన నెత్తికి చుట్టుకుంటుంది. అది దయచేసి మీరు సంయమనం పాటించండి. ఎవరు తప్పేనండి. అలాంటి మాటలు మాట్లాడకూడదు. తప్పది భాష వేరు. మీరు ఒక అధికార ప్రతినిధిగా ఉన్నారు, తప్పు సార్ అది. సొల్లు మాటలు మాట్లాడతారు. ఒక మహిళను ఎలా మాట్లాడతారు మీరు? తప్పండి, అది బూతు పదమే. మీరు రాగండి ప్లీజ్. తప్పే సార్. ఇప్పుడు ఉన్న ప్యానలిస్ట్ ఇద్దరు మిమ్మల్ని అన్నారా? సొల్లు మాటలు మాట్లాడకాయ అన్నారా? మీరు అనలేదు కదా. దయచేసి సమయం కిల్ చేయొద్దు. వినీల్ గారు ఒక్క నిమిషం. లక్ష్మణరావు గారు దయచేసి మాట్లాడితే మ్యూట్ లో పెట్టడము, వాళ్ళు మాట్లాడినా కూడా మ్యూట్ లోనే పెడతా. ఒక్కటి సార్ వాళ్ళు మాట్లాడిన మీరు మధ్యలో కదిపితే కుదరదు. మధ్యలో కదిపితే కాదు, అది కరెక్ట్ కాదు. మీరు మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి. వాళ్ళు కంక్లూడ్ చేసేటప్పుడు వాళ్ళు కంక్లూడ్ చేస్తారు. మీకు ఇచ్చినప్పుడు మీరు కంక్లూడ్ చేయండి. మీరు డిస్టర్బెన్స్ చేయదు. లక్ష్మణరావు గారిని మ్యూట్ లో పెట్టండి. సమానం కాబట్టి అందరికీ వాయిస్ ఇచ్చేది. లక్ష్మణరావు గారిని మ్యూట్ చేయండి. ఆయన మాట్లాడేటప్పుడు ఎవరిని అడ్డుకుంటే వాళ్ళు మ్యూట్ చేయండి. అది వినీల్ గారు మీరు 1 minute లో కంక్లూడ్ చేయండి. సమయం అయిపోయింది. లక్ష్మణరావు గారు మ్యూట్ లోనే ఉంచండి. ఏం లేదండి, వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది రాజకీయాల్లోకి వచ్చాక లక్ష్మీనాథ్ గారు నన్ను మాట్లాడినవరా కొంచెం ప్లీజ్. మీరే మాట్లాడండి. ఆయన మ్యూట్ లో ఉన్నారు, మీరు మాట్లాడండి. 1 minute లో కంక్లూడ్ చేయండి. ఓకే. ఏం లేదండి, వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది రాజకీయాల్లోకి వచ్చాక రాజకీయ విధి విధానాలన్నీ మారిపోయినాయి. మహిళల పట్ల అసభ్యకరమైన పదజాలం, దేవాలయం లాంటి శాసనసభలో శాసన సభ్యులయ్యుండి ప్రజాప్రతినిధులుగా పంపిస్తే వాళ్ళ సమస్యల గురించి మాట్లాడాల్సింది పోయి బాడీ షేమింగ్లు, అలానే మరి వాళ్ళ పర్సనల్ జీవితాలు, మహిళల్ని కించపరిచేలాగా వాళ్ళ వ్యక్తిగత జీవితాల మీద అబండాలు వేయటాలు, దూషించటాలు, ఇలాంటి వాళ్ళ నుంచి విలువలు విశ్వసనీయత అనేది ఎక్స్పెక్ట్ చేయటం అనేది మన అమాయకత్వం అండి. భాష చూసారు ఎలా మాట్లాడుతున్నారో. సమయం అయిపోయింది. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. సరేనండి, ఇప్పుడు టాపిక్ లో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు అధికారం ఇస్తే పరదాలు కట్టుకుని ఏ రోజు ప్రజలకి అందుబాటులోకి ఆయన రాలేదు. ప్రజలు ఒక్క ఛాన్స్ చూసి మోసపోయి 151 నుంచి 11కి ఇచ్చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశం దాటెళ్లాలంటే కోర్టు పర్మిషన్ కావాలి. కానీ భారతదేశంలో ఆయన ఎక్కడైనా ఉండే హక్కు స్వేచ్ఛ ఆయనకు ఉన్నాయి. ఆయన ఎక్కడున్నా వీఆర్ లీస్ట్ బాదర్ అబౌట్ దట్. ఎందుకంటే కూటమి ప్రభుత్వం మీద ప్రజలకి నమ్మకం ఉంది. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని మేము బాధ్యతగా భావించి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నాము. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమాన్ని కూటమి ప్రభుత్వం సమపాలనలో ముందుకు తీసుకెళ్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తాడేపల్లిలో ఉన్నా మాకు ఇబ్బంది లేదు, హైదరాబాద్ లో ఉన్న ఇబ్బంది లేదు, ఆయన యలహంక ప్యాలెస్ లో కూర్చున్న ఇబ్బంది లేదు. ఆయనకి ప్రజలు ఇచ్చిన గౌరవం అయిన శాసన సభ్యుడుగా, ఒక పులివెందుల ఎమ్మెల్యేగా కూటమి ప్రభుత్వాన్ని ఏమన్నా ప్రశ్నించాలి అనుకుంటే ఆయన ఫేక్ ప్రెస్ మీట్లు, సెలెక్టెడ్ మీడియా ఛానల్స్ ని పిలవటం కాకుండా ఆయనకి ప్రజలు ఇచ్చిన హక్కుని సద్వినియోగపరుచుకుని అసెంబ్లీకి వచ్చి ఆయన దేని గురించి పాలసీ మేకింగ్ మీద మాట్లాడడానికైనా మేము సిద్ధంగా ఉన్నాము. ప్రజలకు అందుబాటులో రాడు, అసెంబ్లీకి రాడు, మీడియా ఛానల్స్ అన్నిటినీ పిలవడు, సెలెక్టెడ్ మీడియాని పిలుస్తాడు, పార్టీ క్యాడర్ చెప్తుంది లోపలికి ఎంట్రీ కూడా లేదు బాబు మాకని. పట్టించుకోవాల్సిన అవసరం కూడా మాకు లేదు. ఇలాంటి వాళ్ళ గురించి మేము పట్టించుకోవాల్సిన అవసరం కూడా మాకు లేదు. రైట్ వినీల్ గారు, మీ అభిప్రాయం అర్థం. ఇప్పుడు చెప్పండి లక్ష్మణరావు గారు, కంక్లూడ్ చేయండి.